హలో యాండీ. ఈరోజు మనం మన చుట్టూ ఉన్న టెక్నాలజీ అంటే మీ స్మార్ట్ ఫోన్ నుంచి మీ స్మార్ట్ టీవీ వరకు అసలు అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం కంప్యూటర్ బేసిక్స్ని ఏ టు జీ ప్రతి ఒక్క కాన్సెప్ట్ని చాలా సింపుల్గా క్లియర్గా అర్థం చేసుకుందాం. సో రెడీయా? లెట్స్ డైవ్ రైట్ ఇన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్వశ్చన్. మీకు తెలుసా, మీరు రోజూ ఇంట్లో చూసే స్మార్ట్ టీవీ, బ్యాంక్లో యూజ్ చేసే ఏటీఎం ఆర్ ఈవెన్ ఇప్పుడు మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్, ఇవన్నీ ఫండమెంటలీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్సే. ఇంట్రెస్టింగ్ కదా ఆలోచిస్తే? ఓకే, సో ఇవి అన్ని కంప్యూటర్స్. అండ్ అంటే అసలు ఆ మెయిన్ క్వశ్చన్కి వద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ కంప్యూటర్? అది నిజంగా అట్ ఇట్స్ కోర్ ఎలా పనిచేస్తుంది? లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. చాలా సింపుల్ టర్మ్స్ చెప్పాలి అంటే, కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ మెషిన్. మనం దానికి కొంచెం డేటా ఇస్తాం, దాన్ని ఇన్పుట్ అంటారు. ఆ మెషిన్ ఆ డేటాని తీసుకొని దానిమీద పనిచేసి అంటే ప్రాసెస్ చేసి మనకొక యూస్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది. దాన్ని మనం అవుట్పుట్ అంటాం. ఈ ఎంటైర్ ఫ్లోని ఐపీఓ సైకిల్ అంటారు. అంటే ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. చాలా లాజికల్గా ఉంటుంది. చూడండి, స్టెప్ 1 ఇన్పుట్. మనం కీబోర్డ్తో టైప్ చేస్తాం ఆర్ మౌస్తో క్లిక్ చేస్తాం. స్టెప్ 2 ప్రాసెస్. అప్పుడు కంప్యూటర్లోని బ్రెయిన్ అంటే సిపియు ఆ డేటాని ప్రాసెస్ చేస్తుంది. అండ్ ఫైనలీ స్టెప్ 3 అవుట్పుట్. ఆ రిజల్ట్ని మనం మానిటర్ మీద చూస్తాం. ఇట్స్ దట్ సింపుల్ బట్ పవర్ఫుల్ సైకిల్. ఐపీఓ, దాట్స్ అట్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అ కంప్యూటర్ డస్. సో కంప్యూటర్స్ ఎందుకింత స్పెషల్? ఎందుకంటే వాటికి కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి. ఫస్ట్, స్పీడ్. క్యాల్కులేషన్స్ని ఫ్రాక్షన్స్ ఆఫ్ ఎ సెకండ్లో చేస్తాయి. నెక్స్ట్, యాక్యురసీ. మిస్టేక్స్ లేకుండా చాలా ప్రిసైజ్ రిజల్ట్స్ ఇస్తాయి. ప్లస్ అవి చాలా డేటాని స్టోర్ చేసుకోవచ్చు, టాస్క్స్ని ఆటోమేట్ చేయొచ్చు, అండ్ అఫ్ కోర్స్ మల్టీటాస్క్ చేయగలవు. అంటే ఒకేసారి చాలా పనులు హ్యాండిల్ చేయడం అన్నమాట. కోర్స్ అన్ని కంప్యూటర్స్ ఒకేలా ఉందో కదా, మన డిఫరెంట్ నీడ్స్కి తగ్గట్టు చాలా రకాల కంప్యూటర్స్ ఉన్నాయి. ప్రతిదీ ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం డిజైన్ చేశారు. లెట్స్ టేక్ అ క్విక్ లుక్. సో చూడండి ఎంత వెరైటీ ఉందో. ఒకవైపు పెద్ద పెద్ద సైంటిఫిక్ రీసెర్చ్ కోసం హ్యూజ్ సూపర్ కంప్యూటర్స్ ఉంటాయి. వెబ్సైట్స్ని, డేటాని మేనేజ్ చేయడానికి సర్వర్స్ ఉంటాయి. తర్వాత మనకి బాగా తెలిసినవి, ఇంట్లో ఆఫీస్లో యూజ్ చేసే డెస్క్టాప్స్, ఈజీగా క్యారీ చేయడానికి ల్యాప్టాప్స్ అండ్ టచ్ స్క్రీన్ టాబ్లెట్స్ అండ్ స్మార్ట్ ఫోన్స్. కానీ అసలు కూల్ విషయం ఏంటంటే, ఈ కనిపించని కంప్యూటర్స్, ది ఎంబెడెడ్ సిస్టమ్స్. ఇవి మన ఏసీ అండ్ వాషింగ్ మెషిన్ లాంటి ఎవ్రీడే డివైసెస్లో ఉండే చిన్న స్పెషలైజ్డ్ కంప్యూటర్స్. రైట్. ఇప్పుడు మనం ఇన్ని టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ చూసాం కాబట్టి అసలు అవి దేంతో తయారయ్యో చూద్దాం. Let's start with the hardware. The easiest way to think about it is, hardware is the computer's body. సో హార్డ్వేర్ అంటే సింపుల్గా కంప్యూటర్లోని అన్ని ఫిజికల్ పార్ట్స్, అంటే మనం చూడగలిగే అండ్ టచ్ చేయగలిగే అన్ని వస్తువులు. అ గుడ్ రూల్ ఇస్, ఇఫ్ యూ కెన్ ఫిజికలీ పిక్ ఇట్ అప్ అండ్ హోల్డ్ ఇట్, ఇట్స్ హార్డ్వేర్. ఈ హార్డ్వేర్ని మనము 2 కేటగిరీస్గా చూడొచ్చు. ఒకటి ఎక్స్టర్నల్ హార్డ్వేర్, అంటే బయట మనకి కనిపించేవి, కీబోర్డ్, మౌస్, మానిటర్, స్పీకర్ లాంటివి. ఇంకా రెండోది ఇంటర్నల్ హార్డ్వేర్, అంటే కంప్యూటర్ కేస్లోని మెయిన్ కాంపనెంట్స్ లైక్ ద సిపియు, ద బ్రెయిన్, ర్యామ్, ద షార్ట్ టర్మ్ మెమరీ అండ్ ద మదర్బోర్డ్, ఏదైతే అన్ని పార్ట్స్ని కలుపుతుందో అది. ఓకే, కానీ ఒక బాడీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఆ బ్రెయిన్ అవసరం కదా, అండ్ దాట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ సాఫ్ట్వేర్ ఈజ్. సాఫ్ట్వేర్ ఇస్ ద బ్రెయిన్ దట్ టెల్స్ ఆల్ దట్ హార్డ్వేర్ వాట్ టు డూ. ఈ స్లైడ్ వాతి రిలేషన్షిప్ని పర్ఫెక్ట్లీ చూపిస్తుంది. చూడండి, హార్డ్వేర్ అనేది ఫిజికల్ బాడీ అయితే సాఫ్ట్వేర్ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే బ్రెయిన్. ఒకటి లేకుండా ఇంకొకటి పని చేయదు. సాఫ్ట్వేర్ లేని హార్డ్వేర్ జస్ట్ ఒక ఎంటీ బాక్స్, అండ్ హార్డ్వేర్ లేని సాఫ్ట్వేర్ జస్ట్ కోడ్. అది రన్ అవ్వడానికి ఒక ఫిజికల్ ప్లేస్ ఉండదు. హార్డ్వేర్ లాగే సాఫ్ట్వేర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ సిస్టమ్ సాఫ్ట్వేర్ లైక్ విండోస్ ఆర్ మ్యాక్ఓఎస్. ఇది ఎంటైర్ కంప్యూటర్ని మేనేజ్ చేస్తుంది. తర్వాత ఉంటుంది అప్లికేషన్ సాఫ్ట్వేర్, అంటే మనం రోజు యూజ్ చేసే యాప్స్ లైక్ క్రోమ్, వాట్సాప్ ఆర్ గేమ్స్. ఇంకా ఫర్మ్వేర్ లాంటి స్పెషల్ టైప్స్ కూడా ఉంటాయి, అది హార్డ్వేర్లోనే బిల్డ్ చేసి ఉంటుంది. అండ్ డ్రైవర్స్, ఇవి కంప్యూటర్కి ప్రింటర్ లాంటి డివైసెస్తో మాట్లాడటానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, సో మనకి హార్డ్వేర్ ఉంది, ద బాడీ, అండ్ సాఫ్ట్వేర్ ఉంది, ద బ్రెయిన్. కానీ మనం అసలు కంప్యూటర్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి? హౌ డు వి టాక్ టు ఇట్? అక్కడే ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్ పిక్చర్లోకి వస్తాయి. మనం కంప్యూటర్కి డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి యూజ్ చేసే ప్రతి డివైస్ ఒక ఇన్పుట్ డివైస్. కీబోర్డ్ మీద టైప్ చేసినా, మౌస్తో క్లిక్ చేసినా ఆర్ మైక్రోఫోన్లో మాట్లాడినా, వీఆర్ సెండింగ్ డేటా ఇన్ టు ద కంప్యూటర్. అండ్ మనం ఇన్పుట్ ఇచ్చాక కంప్యూటర్ ప్రాసెస్ చేసి ఆ రిజల్ట్ని మనకు చూపించేవి అవుట్పుట్ డివైసెస్. మనం విజువల్స్ని మానిటర్ మీద చూస్తాం, సౌండ్ని స్పీకర్స్ నుంచి వింటాం, ఆర్ ఒక హార్డ్ కాపీని ప్రింటర్ నుంచి తీసుకుంటాం.
వీఆర్ గెటింగ్ రిజల్ట్స్ అవుట్. Now here's the cool part. Connie's smart devices రెండు పనులు చేయగలవు. A touch screen is the perfect example. మీరు దాని మీద టచ్ చేసి ఇన్పుట్ ఇస్తారు అండ్ అదే స్క్రీన్ మీద అవుట్పుట్ చూస్తారు. Similarly, ఒక మైక్రోఫోన్ ఉన్న హెడ్సెట్ ఆర్ ఈవెన్ పోర్ట్స్ లైక్ USB అండ్ బ్లూటూత్ ఇవి డేటాని రెండు డైరెక్షన్స్లో ఇన్ అండ్ అవుట్ పంపగలవు. సో ఇప్పుడు మీకు కంప్యూటర్ బేసిక్స్ ఎలా పనిచేస్తాయో అనే దానిపై ఒక సాలిడ్ ఐడియా వచ్చిందనుకుంటున్నా. బట్ దిస్ లీవ్స్ అస్ విత్ వన్ బిగ్ క్వశ్చన్. అసలు కంప్యూటర్ అంత ఇన్ఫర్మేషన్ని అంత ఇన్క్రెడిబ్లీ ఫాస్ట్గా ఎలా ప్రాసెస్ చేస్తుంది? ఆ మ్యాజిక్ అంతా కంప్యూటర్ బ్రెయిన్ అయిన సిపియూలోనే ఉంది. అండ్ నెక్స్ట్ టైం మనం ఆ సిపియూ గురించి ఇన్ డెప్త్గా మాట్లాడుకుందాం. సీ యు దెన్.